Hallelujah. Greet the neighbor next to you and say, Blessed Sunday. Hallelujah. It's getting cold, isn't it? చల్లగా అవుతుంది కదా. ఎస్, బట్ ఎనీవే చల్లగా దేవుడు ఒక మాట చెప్తున్నాడు మా అందరికీ. సో చర్చ్కి నీ గొప్పతనం నేను వృద్ధి చేస్తానని చెప్తున్నాడు. ఎక్కడుంది మాట? ఎవరు చెప్తారు? కీర్తన, క్లూ, కీర్తన. శ్రమ పడిన తర్వాత. ఓకే, 71:21. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయు. హల్లెలూయా. దేవుడు నీ గొప్పతనం వృద్ధి చేసి నీకేం చేయబోతున్నాడు? కంఫర్ట్ ఆన్ ఎవ్రీ సైడ్. చెప్పండి, కంఫర్ట్ ఆన్ ఎవ్రీ సైడ్. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన వారందరి గొప్పతనమును దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇంక్రీజ్. ఆమేన్. హల్లెలూయా. అంటే మీకు ఆల్రెడీ గొప్పతనం ఉందా లేదా? ఎస్, దేవుడు పెట్టాడా లేదా? ఏదో గొప్పతనం ఉందా లేదా? ఏదో చామ్ ఉంది, ఏదో కరిస్మా ఉంది, ఏదో తలాంత్ ఉంది, ఏదో కృపావరం ఉంది, ఉందా లేదా? దాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇంక్రీజ్. ఆమేన్. వృద్ధి చేయబోతున్నాడు. యునో ఆర్ గాడ్ టుడే హీస్ టెలింగ్ హీస్ ప్రిపేరింగ్ టు బ్లెస్ యూ. సో చర్చ్, దిస్ ఈస్ ద సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సంబడీస్ లైఫ్. చాలా సాక్ష్యాల మీద సాక్ష్యాలు వస్తున్నాయి దిస్ మంత్. అండ్ ఆ సాక్ష్యాలకి మేము టైం ఇవ్వలేక నెక్స్ట్ 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 అని మనం చెప్తున్నాం. బట్ సాక్ష్యాలు మాత్రం ఆగట్లేదు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ టు బ్లెస్ యూ. మళ్ళీ చెప్పనా? గాడ్ ఈస్ ప్రిపేరింగ్ టు బ్లెస్ యూ. దేవుడు నీ కోసము ఒక బ్లెస్సింగ్, ఆశీర్వాదము ఒకటి కాదు, బ్లెస్సింగ్స్ సిద్ధపరిచాడు. మీరు ఎలాగ రెస్పాండ్ అవుతారు? ఐ టు బిలీవ్. ఓకే, పెద్ద బాంబు పేలాలంటే చిన్న మంట పెట్టాలి కదా. చిన్న స్పార్క్ ఈజ్ ఇనఫ్. ఆ స్పార్క్ వస్తే, సో దేవుడు ఇంత పెద్ద బాంబు పేలుస్తున్నాడు, ప్రిపేరింగ్ ఫర్ బ్లెస్సింగ్. నిన్ను గొప్ప చేయబోచున్నానంటే చిన్న స్పార్క్ కూడా ఇవ్వట్లేదు మీరు. ఆమేన్ అని చెప్పండి, పర్లేదు. ఆమేన్. హల్లెలూయా. సో చర్చ్ స్పందించే సంఘం. వాక్యం అంటే సంతోషించే సంఘం. ఆ సంతోషం ఎలా కనపడాలి? మాటలో నోరు బాగా తెరవము, దాన్ని నేను నింపుతాను. నువ్వు నా ఆమేన్ అంటే నువ్వు ఏం చేస్తావు? అంటున్నావు. దేవుని దగ్గరికి ఏం పెడుతున్నాను? మా పిల్లలు ఆకలి వేసినప్పుడు, నేను తినేటప్పుడు వస్తారు అంటారు. మనం ఏమంటున్నాము? దేవుడు అంటున్నాడు ఐ గోయింగ్ టు బ్లెస్ యూ అంటే ఆమేన్. ఆల్రెడీ నేను పెట్టేసా ప్రభా నా నోట్లో గుచ్చు. హల్లెలూయా. ఆర్ యు రెడీ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ? యునో, బైబిల్లో దేవుడు కొంతమందిని తల ఎత్తువాడుగా ఉన్నాడంట. బైబిల్ ఎక్కడుంది మాట? 3వ కీర్తన 3వ వచనం. ఇందాక మాట టాపిక్ ఆఫ్ టుడే, గొప్ప చేయ మొదలు పెడతాను, లేక నీ గొప్పతనమును వృద్ధి చేస్తాను. 71:21. నీ తల ఎత్తువాడనే మాట ఎక్కడుంది? కీర్తన 3:3. ఓకే, నో బడీ కెన్ లిఫ్ట్ యూ. నీ తల ఎత్తువాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు, అది దేవుడు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, కృంగిపోయిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడంట. హల్లెలూయా. దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు? ఎవరు తల పైకి లేవనెత్తాడంటే దీనులను లేవనెత్తుతాడు. కృంగిపోయిన వారిని దేవుడు లేవనెత్తుతూ ఉంటాడు. టుడే ద టాపిక్ ఈస్ గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యూ. దేవుడు నేను ఇంక్రీజ్ చేస్తున్నాడు, నీ గొప్పతనాన్ని వృద్ధి చేస్తున్నాడు. నీ తల ఎత్తబోచున్నాడు. ఎక్కడెక్కడ తల దించుకున్నావు అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు తల ఎత్తబోచున్నాడు. అందుకే నువ్వేం చెప్పాలి? నా తల ఎత్తువాడవు. ఆమేన్. హల్లెలూయా. నా తల ఎత్తువాడవు. ద లిఫ్టర్ ఆఫ్ మెన్ ఇస్ హియర్. డు యు బిలీవ్? ద లిఫ్టర్ ఆఫ్ మెన్, నరులను లేపేవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరే దేవుడు, మన ప్రభు యేసయ్య. ఆమేన్. సో దేవుడు చూడండి, దే ఆర్ 2 things that God does when he wants to lift your head. నీ తల ఎత్తడానికి దేవుడు 2 కార్యాలు. యోసేపు తలని ఎవరెత్తాడు? ఫరో కాదు. ఎవరెత్తాడు? దేవుడు ఎత్తాడు.
ఎందుకంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు ప్రతి పనిలో. ఎక్కడున్నాడు అసలు? పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ప్యాలెస్కి వెళ్ళిపోయాడు, రాజభవనానికి వెళ్ళిపోయాడు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నాడు. ఎవరైనా ఊహించుకున్నారా? జైల్లో ఉన్న అతను, ఖైదీగా ఉన్న అతను, ఎంతమంది జైలు ఉన్నారు? చాలామంది ఉన్నారు. కానీ ఈయన మాత్రమే పైకెత్తబడ్డాడు. మీకు అర్థమవుతుందా? ఈయన మాత్రమే రాజు కోరుకున్నాడు. యోసెఫ్ని మాత్రమే ఫరో ఏమన్నాడంటే, ఈయన వంటి జ్ఞానవంతుడు ఈ దేశంలో లేరు. హూ ఓపెన్ ద డోర్? గాడ్. హూ వాజ్ వర్కింగ్ ఇన్ ద నైట్ ఫర్ జోసెఫ్? దేవుడు రాత్రి వేళ పనిచేస్తాడు తెలుసా? హీ వర్క్స్ ఓవర్ టైమ్ ఫర్ అస్. ఆమెన్, హల్లెలూయా. రాత్రి వేళ పనిచేస్తాడా లేదా? నా ప్రియులు నిద్రించుండగా నేను వారికి ఎవరికి? తన ప్రియులకు. నువ్వు ఎవరివి? ఎస్, ఐ థాట్ యూ విల్ సే నువ్వు ఎవరు అంటే నేను కుమార్. నో, యువర్ ప్రియమైన కుమార్తె. ఎస్, నువ్వు ప్రియమైన కుమారుడు. సో దేవుడు ఏమంటున్నాడు? నా ప్రియులకి నేనేం చేయబోచున్నాడు? ఇచ్చుచున్నాడు, తల ఎత్తబోచున్నాడు. ఏ రోజు నువ్వు హాయిగా పడుకుంటావు, నిద్రతో అలసిపోయి పడుకొని ఉంటావేమో, దేవుడు నైట్ వర్క్ చేస్తూ ఉంటున్నాడు. టుడే గాడ్ ఈస్ సేయింగ్ టు సంబడి దట్ ఐఎమ్ వర్కింగ్ నైట్స్ టు ఓపెన్ డోర్స్ ఫర్ యూ. ఆమెన్. నువ్వు పడుకున్నా, నువ్వు రెస్ట్ తీసుకున్నా, నేనేం చేయబోచున్నాను? నిన్ను లేవనెత్తబోచున్నాను, నీ తల పైకి లేవనెత్తబోచున్నాను. ఇఫ్ యూ బిలీవ్ ఇట్, షౌట్ ఎ బిగ్ ఆమెన్. ఎస్, ఆమెన్ చెప్పిన ఇంత సౌండ్ వచ్చిందా? దేవుడు మిమ్మల్ని పైకి లేపినప్పుడు సౌండ్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. పీపుల్ ఆర్ గోయింగ్ టు షౌట్, పీపుల్ ఆర్ గోయింగ్ టు క్లాప్ హ్యాండ్స్, పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్. ఆమెన్, హల్లెలూయా. దిస్ ఇస్ ద రైట్ క్యాండిడేట్ అనబోచున్నాడు దేవుడు. అలాగ నిన్ను ఎత్తబోచున్నాడు. ఆమెన్. రెండోదిగా దేవుడు ఎలాగ ఎత్తుతాడు చూడండి. 27వ కీర్తన 6వ వచనం. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించెదను. నేను పాడే సెకండ్ థింగ్, హీ లిఫ్ట్స్ యూ టు అ ప్లేస్ వేర్ యువర్ ఎనిమీస్ కెనాట్ రీచ్ యూ. చూడండి, నీ శత్రువులు చేరలేని స్థాయికి దేవుడు నిన్ను ఎత్తునుగాక. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడునుగాక. హల్లెలూయా. When God lifts somebody, enemies shall be there. నీ ఎనిమీస్ ని పక్కన పెట్టి నేను లేవనెత్తుతాడంట. హల్లెలూయా. Can you believe God will do this? నమ్ముతున్నావా? He's working overtime for it. 30వ కీర్తన 1వ వచనంలో ఏముంది? ఆయన దేవుడు, ఆ కీర్తనకారుడు దావీదు ఎందుకు స్తుతిస్తున్నాడు? యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నీవు నన్ను ఉద్ధరించి అంటే శత్రువులు నీ విషయమై ఏం చేయబోచున్నారో సంతోషిస్తున్నారేమో, కానీ రేపేం చేస్తున్నాడు దేవుడు? చెప్పండి, రేపే టునైట్ గాడ్ ఈస్ వర్కింగ్. నా శత్రువులు ఎవరైతే యువర్ డిసడ్వాంటేజ్, నీ వల్ల కాదు, నీ లైఫ్ ఇంతే, నీ కర్మ ఇది అని అన్నారు, వారికి ఏం చేయబోచున్నాడు దేవుడు? వారిని పక్కనే ఉంటారు, వారి ముందే దేవుడు నిన్ను లేవనెత్తబోచున్నాడు. 1 సమూయేలు 2:8 హన్నా రాస్తుంది, దేవుడు ఎవరిని ఎత్తుతాడంట. చూడండి, హీఈస్ అ లిఫ్టర్ ఆఫ్ మెన్ అండి. మన ప్రభు ఎవరంటే మనుషులను లేపేవాడు, వారి తల ఎత్తువాడు. హీఈస్ అ గుడ్ గాడ్. నీ తల ఎత్తుతాడు. హీ విల్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్. మనం ఫెయిల్ అయినప్పుడు టీచర్ ముందు, ప్రిన్సిపల్ ముందు, డాడీ మమ్మీ ముందు ఎలా ఉంటాం? తల ఎత్తుకుంటామా, తల దించుకుంటామా? మనం ఫెయిలియర్సే. వీఆర్ ఆల్ ఫెయిలియర్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. కానీ మన ప్రభు మన కొరకు ఉద్యోగము, మన కొరకు ఆ ఎగ్జామ్ రాసి మన తల లేపుతున్నాడు. హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ అండ్ టెలింగ్ యూ డిజర్వ్ ఇట్. హల్లెలూయా. సో అంత గొప్ప దేవుడు. చూడండి, దరిద్రులను అధికారులతో ఎవరినంట? ఎవరైతే నమ్ముతున్నారో. ఎవరినంట? అధికారులతో ఎవరైనా కూర్చోవాలనుకుంటున్నారా? ఎవరు చెప్పండి? ఏ అధికారులతో? యు వాంట్ టు సిట్ విత్ ద డైరెక్టర్స్ ఆఫ్ ఆల్ ద హాస్పిటల్స్? ఐసాట్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్స్తో నువ్వు కూర్చోవాలనుకున్నావా?
ఎస్, దేవుడు ఎవరిని లేవనెత్తుతాడంట? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు. హల్లెలూయా. దే వాజ్ అ టైమ్ ఇన్ మై లైఫ్. నేను క్రిస్మస్కి ఒక హాస్పిటల్కి వెళ్ళాను, క్యాన్సర్ హాస్పిటల్. వన్ ఆఫ్ ద ఫేమస్ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్, నాట్ ఎక్కడో కాదు. నేను వెళ్ళినప్పుడు క్రిస్మస్కి నన్ను పిలిచినప్పుడు డైరెక్టర్స్ లేచి నిలబడ్డారు. నేను ఇంకా అప్పుడు సన్నగా ఇంకా చిన్నపిల్లగా ఉన్నా. ఏంటిది అనుకున్నా. ఇది యాక్చువల్లీ ఎవరు చేసింది కార్యము? దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును. ఏం సింహాసనం? తెలుగులో పెట్టండి దయచేసి. మహిమగల సింహాసనం. మళ్ళా చెప్పండి, ఏం సింహాసనం? ఆ రోజు దేవుడు చెప్పిన సింహాసనం పేరేంటి? మాన్యత కలిగిన. చప్పట్లు కొట్టండి నా సిస్టర్ కొరకు. ఏం సింహాసనం అది? ఈరోజు సింహాసనమును స్వతంత్రింప చేయుటకును ఎవరిని లేవనెత్తుతున్నాడు? మంటిలో నుండి ఎత్తువాడు. ఎక్కడి నుండి లేవనెత్తుతున్నాడు? మంటిలో నుండి ఎత్తుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు మట్టిలో కూర్చున్నావు, రేపు మహిమగల సింహాసనం మీద కూర్చుందువు గాక. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా. మై గాడ్ ఇస్ లిఫ్టింగ్ మై హెడ్. నా తల ఎత్తువాడు ఆయన్నే. ఎక్కడెక్కడ బైబిల్ ఉంది కదా, ఎక్కడెల్లా మీరు అవమానం పొందితిరో అక్కడనెల్లా నేను మంచి పేరును ఖ్యాతిని అనుగ్రహించేదను. ఆమేన్. వెరీ గుడ్ రెప్యుటేషన్ యు గోయింగ్ టు గెట్. తల ఎత్తుతున్నాడు, మామూలోడు కాదు. ఆమేన్. దేవుని చేతిలో ఉన్న వారిని దేవుడు చూడాలి. ఆయన లేమి గల వారిని ఎక్కడి నుండి లేపుతున్నాడంట? పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయనే. ఎక్కడి నుండి? నో మ్యాటర్ వేర్ యు ఆర్. ఐ విల్ షో యూ వన్ మ్యాన్ ఇన్ ద బైబిల్. గాడ్ ఫౌండ్ అ మ్యాన్. దావీద్ గారు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరున్నారు అక్కడ? మార్దెకై. ఓకే, యా, 1 నుంచి చదువు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినా. ఆ రాత్రి చెప్పండి. ఆ రాత్రి, ఈ రాత్రి, ఏ రాత్రో తెలియదు కానీ దేవుడు ఒక రాత్రి అయితే ఎంచుకున్నాడు. గాడ్ వర్క్స్ ఇన్ ద నైట్ ఆల్సో. ఓకే, రాత్రిపూట దేవుడు పని చేస్తున్నాడు నీ కొరకు. నువ్వేం చేస్తున్నావు? మటన్ బిర్యానీకి మంచిగా గుర్రు పెట్టి పాడుకుంటున్నావు. బట్ నువ్వు కృంగిపోయావు. కొన్నిసార్లు నువ్వు ఏడ్చావు, నువ్వు బాధపడ్డావు. మంచి చేస్తూ ఉంటున్నావు, దేవుని సన్నిధిని ఇష్టపడుతున్నావు, ఆయన సన్నిధి ప్రేమిస్తున్నావు. ఏ సేవకుల్ని దూషించట్లేదు. దేవుని మాట ఒకవేళ డిలే చేసినా దేవునికి తెలుసని నువ్వు చేస్తున్నావు. ఇదంతా ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. హీ సీన్. ఎంత టాలరేట్ చేసుకుంటున్నావు ఆయన చూశాడు. నువ్వు కృంగిపోయినప్పుడు ఎవరు చూస్తారు నిన్ను? నువ్వు ఎంత సహించుకోనంతగా కూడా కొన్ని సహించుకుంటున్నావు. దేవుడు అన్నాడు, ఇట్ ఈస్ టైం. ఇట్ ఈస్ టైం. ఈ రాత్రి మీరు నిజంగా చెప్తున్నా, మంచిగా తిని పడుకోండి. లీవ్ ఇట్ టు గాడ్. మే గాడ్ కాల్ యువర్ నేమ్ అండ్ లిఫ్ట్ యువర్ హెడ్ అప్. ఎక్కడ? ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎనిమీస్. చూడండి, ఆ రాత్రి ఎవరికి నిద్ర పట్టలేదు? రాజు నిద్ర పట్టలేదు. దేవుడు ఒకరిని ఎత్తాలి, దేవుడు ఒకరి తల పైకి ఎత్తాలి, దేవుడు ఒకరిని ఉన్నత లెవెల్లో పెట్టాలంటే రాజులకు నిద్ర పట్టనివ్వడంట. పరలోకమంతా పనిచేస్తుందంట. వెన్ గాడ్ డిసైడ్స్ టు లిఫ్ట్ సంబడి అప్, ద హోల్ పీపుల్ విల్ వర్క్, హెవెన్ విల్ వర్క్. పరలోకమంతా దేవునికి సమ్మతిస్తుందంట. ఆ రాత్రి నిద్రగా పట్టకపోతే ఆ రాజు ఏం చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటో చూడండి, చాలా విచిత్రం ఉంటుంది. 1, 2, 3 లెట్స్ రీడ్. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా. ఎవరికైనా రాత్రి నిద్ర పట్టకపోతే ఏం చేస్తారండి బ్రదర్స్? ఏం చేస్తారండి? ఒక ఆయన అంట, నాకు నిద్ర పట్టట్లేదు, స్వీట్ చేయమన్నాడంట. అర్ధరాత్రి 2 గంటలకి వాళ్ళ భార్యను పిలిచి, ఇది ఏంట్రా బాబు నాకు వచ్చింది అనుకుందండి. కొంతమంది ఏం చేస్తారు, రాత్రి నిద్ర పట్టకపోతే ఏదో మ్యూజిక్ ప్లే చేసుకొని ఏదో పాడుకోవాలని చూస్తూ ఉంటారు. యా, కానీ ఈ రాజు ఏం చేశాడు? మ్యూజిక్ అడిగాడా? ఈ రాజు అలెక్సా మ్యూజిక్ అన్నాడా? మనం అంటాం, అందుకే నవ్వుతున్నారు. ఏమన్నాడు? సమాచార గ్రంథం, ద బుక్ ఆఫ్ క్రానికల్స్, గెట్ ఇట్ అన్నాడు.
ఫస్ట్ విచిత్రం ఆయనకి నిద్ర పట్టలేదు. సెకండ్ విచిత్రం ఆయన ఏం అడిగాడు? గ్రంథం అడిగాడు. ఆ సమాచార గ్రంథం బుక్ ఓపెన్ చేయగానే వాళ్ళు ఏం చదివారు? ఏ పేజీ చదివారు? మార్దికై ఉన్న పేజే చదివారు. దే వర్ టెల్లింగ్ ద స్టోరీ ఆఫ్ Mordecai. Who was bringing back the story of Mordecai to the king? God was bringing back the story of Mordecai to the right person. Cheppandi, my story will go to the ears of the right person. ఆయన రూలర్ కావచ్చు, అధికారి కావచ్చు, ఎవడైనా కావచ్చు, వినబోచున్నారు. నీ కొరకు వినబోచున్నారు. నీ కొరకు మంచి వార్తలు వినబోచున్నారు. నువ్వు చేసిన మంచిని వినబోచున్నారు. People are going to discuss about you. God is making people to discuss about you. ఆర్గనైజేషన్లోనో, జాబ్లోనో, ఇంట్లోనో, బయటో, మ్యారేజ్ ప్రపోజల్లో, ఐ డోంట్ నో, బట్ గాడ్ ఈస్ మేకింగ్ యువర్ నేమ్ టు బీ హర్డ్ ఇన్ సంబడీస్ ఇయర్స్. యు బిలీవింగ్ ఇట్? దేవుడు రాత్రి పని చేస్తాడా? దేవుడు ఒకరిని బాగా ఎత్తాలనుకున్న వారిని దేవుడు ఒకరిని నిద్ర డిస్టర్బ్ చేస్తాడా? చేస్తాడు. నిద్ర డిస్టర్బ్ చేస్తాడా? నీ ప్రొఫైల్ చూడండి అంటే నిద్ర డిస్టర్బ్ చేసి మరి చూడగానే నీ ప్రొఫైల్ ఉండాలంట. అలాగే చాలామంది నన్ను మీటింగ్స్ పిలిచేటప్పుడు ప్రార్థన చేస్తున్నామా, ఎవరు సేవకుని నువ్వు పిలుస్తామని. అయితే నిద్ర పట్టకపోతే ఒక పాస్టర్ కదా అంట యూట్యూబ్ ఆన్ చేసి, ప్రభా చెప్పు ప్రభా, నాకు తెలియదు, నేను ఏమీ డిసైడ్ చేయలేకపోతున్నాను చెప్పు అనగానే ఆన్ చేయగానే దివ్య డేవిడ్ సిస్టర్ అని ఉందట. హల్లెలూయా. గాడ్ క్యాన్ డూ. దేవుడు ఏం చేస్తాడు? చూస్తాడు. దేవుడు తన ప్రజలను చూస్తాడు. యు సీ ద టైమింగ్ ఆఫ్ గాడ్. చూడండి, ఆయన టైమింగ్ చూడండి. యా. ద్వారపాలకులైన బిగ్తాను, తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వరోషును చంప. ఏం రాజు? ఆయన పేరు చెప్పండి, ప్రయత్నించండి. అహష్వరోష్. ఇంగ్లీష్లో చెప్తాను స్పెల్లింగ్, మీరు ట్రై చేయండి. XES చెప్పండి. ఆయన పేరే జెజెస్. ఓకే, దిస్ జెజెస్ కింగ్ ఏం చేస్తా ఉన్నాడు? ఇద్దరిని చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని నిద్రపోయెను. రాజు ఆ సంగతి విని పోనీలా నెక్స్ట్ వాడు చెప్పు అన్నాను, ఇంకా చదువు అనేను. రాజు ఆ సంగతి విని అక్కడ ఆగిపోయాడా లేదా? మోర్దెకై పేరు విన్నాడా లేదా? అది అక్కడ ఆగిపోయాడా లేదా? ఆగిపోయేమంటున్నాడు మోర్దెకైకి. అంటే రాజు ఎవరి పేరు పలుకుతున్నాడు? మోర్దెకై పేరు. హల్లెలూయా. ఎవరి పేరు పలుకుతున్నాడు రాజు? మోర్దెకై. మోర్దెకైకి బహుమతి ఏదైనా, ఘనత ఏదైనా. ఏం అడుగుతున్నాడు? బహుమతి వచ్చిందా? రెండోది ఘనత వచ్చిందా? టుడే మై గాడ్ ఇస్ సేయింగ్, నా బిడ్డకి బహుమతి వచ్చిందా? నా బిడ్డకి ఘనత వచ్చిందా? హల్లెలూయా. దేవుడు నిన్నే చూసి చెప్తున్నాడు, నా బిడ్డకి బహుమతి వచ్చిందా? డిడ్ దే గెట్ ఎనీ రివార్డ్ ఫర్ ద వర్క్ దే ఆర్ డూయింగ్? డిడ్ దే గెట్ ఎనీ రివార్డ్ ఫర్ ద పెయిన్ దే ఆర్ గోయింగ్ త్రూ అని అడగంగానే వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళందరూ కూడా సహకరించారా లేదా? వాళ్ళు ఏమన్నారు? అతనే పోనీలే, వాడు గేటు పైన బయట కూర్చుంటాడు, వాడు విన్నాడు, బై ఛాన్స్ విన్నాడు, ఏదో చెప్పాడు, అయిపోయింది, అది పెద్దది ఏం కాదు అన్నారా? మరి ఏమన్నారంటే, నథింగ్ హ్యాస్ బీన్ డన్ ఫర్ హిమ్. టుడే ఐఎమ్ టెలింగ్ మై గాడ్, నథింగ్ హ్యాస్ బీన్ డన్ ఫర్ మై చర్చ్ లార్డ్. Nothing has been done for my children, Lord. Nothing has been done for them yet, Lord. You can do better than that, Lord. నువ్వు ఇంకా రివార్డ్ ఇవ్వగలుగుతావు, ఇంకా గొప్ప బహుమానం ఇవ్వగలుగుతావు, ఇంకా గొప్ప ఘనత నా బిడ్డలకి నువ్వు ఇవ్వగలుగుతావు. నేను చెప్పవచ్చును నా దేవునికి. ఆమేన్. గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ, ఏదైనా జరిగిందా వాళ్ళకంటే నేను చెప్తాను, నథింగ్ హ్యాస్ బీన్ డన్. డూ సంథింగ్ ఫర్ దెమ్, లార్డ్. డూ సంథింగ్ గ్రేట్ అని పేరు వినబడిందా లేదా దేవునికి? అండ్ యు సీ, చూడండి, కొంతమంది అంటారు ఏమన్నా టైమింగ్ అన్నా అంటారు కదా, ఏదన్నా కరెక్ట్ టైంకి కరెక్ట్ వర్డ్ కరెక్ట్ పంచ్ ఇస్తే ఏమంటారు? టైమింగ్ అన్నా ఇది అంటారు కదా. అస్సలు టైమింగ్ చూస్తారు. దేవుని టైమింగ్ ఇస్ ద టైమింగ్. చూడండి, ఆ రాత్రి, ఏ రాత్రి? అదే ఏ రాత్రి? ఆ రాత్రి అంటే ఓకే, ఫస్ట్ థింగ్, ఆ రాత్రి ఏ రాత్రి అయితే
మార్దికాయని హెచ్చారా మార్దికాయని చంపాలని చూశాడు. అర్థమవుతుందా? ఎవరు చంపాలని చూశారు? హామాను. శత్రువు ఉన్నాడా? ఉన్నాడు. హామాను ఏ రాత్రి అయితే మార్దికాయని చంప చూశాడో ఆ రాత్రి ఎవరికి నిద్ర పట్టలేదు? రైట్ పర్సన్. సే రైట్ పర్సన్. అంటే హామాను చేసే పనులకు ఆటంకపరచలేదు దేవుడు. కానీ ఎందుకు నేను చెప్తాను తర్వాత. సో ఆ రాత్రి హీ అలౌడ్, ఓకే. బట్ ఏమైందంటే ఎనిమి ప్లాన్ చేస్తున్నారు రాత్రి. సెకండ్ థింగ్, ఏ రాత్రి అయితే ఉరి కొయ్య చేశాడో అదే రాత్రి చేశాడా? అదే రోజు చేశాడా? అదే రోజు హామాన్ తయారు చేసిన ఉరి కొయ్య రోజే రాజుకి నిద్ర పట్టలేదు. ఓకే. ఇంకొకటి చెప్పాలా, అది చేసి టైమింగ్ చూడండి. అదే టైంలో రాజుకు నిద్ర పట్టని టైంలో ఎవరు వస్తున్నారు సీరియస్గా? హామాన్ వస్తున్నాడు. నవ్ యు సీ, రాజుకు నిద్ర పట్టలేదు. ఉరి కొయ్య ఎవరి కొరకు చేయబడింది? ఓకే. 2. మూడోది, హామాను అదే టైమింగ్లో వస్తున్నాడు. ఏ టైమింగ్? ఇలాగ మార్దికాయ గురించి విన్న వెంటనే ఎవరు అక్కడ అనగానే ఎవరున్నారు అక్కడ? హామాన్ ఉన్నారు. హామాన్ రాత్రిపూట ఏం పని? చెప్పండి, మై గాడ్ నోస్ ఆల్ ద టైమ్ అని చెప్పండి. ఐ యామ్ ఆన్ గాడ్ స్కెడ్యూల్. చెప్పండి విశ్వాసంతో, ఐ యామ్ ఆన్ గాడ్ స్కెడ్యూల్. మార్దికాయ చేసిన మంచి పని 4 ఏళ్ల తర్వాత ఇది జరిగింది. దేవుడు ఎందుకు 2 ఏళ్ల ముందే చేస్తే అయిపోయేది కదా అనుకుంటే హామాన్ చనిపోయేవాడు కాదేమో. యు గెటింగ్ ఇట్? ఇఫ్ గాడ్ హ్యాస్ డన్ 2 years బిఫోర్, హామాన్ అనేవాడు చనిపోయేవాడే కాదు. హెవెన్స్ క్లాక్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎస్, హెవెన్లో క్లాక్ ఉందా? అది దేవుని గడియారమా? ఆ దేవుని గడియారం ఎప్పుడు సరైనది. ఆమెన్, హల్లెలూయా. సో దేవుడు మార్దికాయ యొక్క చనిపోయే, ఇంకా అంతం అయిపోయే స్థితిని దేవుడు చూసి ఇంకా నాశనం అయిపోతాడు, లేక ఈయన లైఫ్ ఇక్కడ ఆగిపోతుంది అనే టైంని దేవుడు వాడుకున్నాడంట. సో ఒక మాటలో ఇంగ్లీష్లో చెప్పాలంటే మార్దికాయ్స్ బ్రేక్ డౌన్ మూమెంట్ బికేమ్ హిజ్ బ్రేక్ త్రూ మూమెంట్. మళ్ళా చెప్పనా, మార్దికాయ్ బ్రేక్ డౌన్ని దేవుడు ఏం చేశాడు? బ్రేక్ త్రూగా చేశాడు. హల్లెలూయా. సో నువ్వు ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతావు, ఎప్పుడైతే శత్రువులు నిన్ను చూసి ఆహా నవ్వుకొని అంతే ఖల్లాస్ స్మాష్ అయిపోయింది, పడిపోయారు, మంటిలో ఉన్నారు, ఇంకా ఎక్కడ ఉన్నారు? దరిద్రులుగా ఉన్నారు, పెంట కుప్పలో మీద ఉన్నారు అనుకున్న టైంలో దేవుడు ఏం చేస్తున్నాడు? తల ఎత్తువాడు ఇక్కడ ఉన్నాడు. ఆ తల ఎత్తువాడు చెప్తా ఉన్నాడు, నీ ఆశీర్వాదము ప్రారంభమైంది. ఏ మనుషులైతే నిన్ను చూసి అయిపోయింది, బ్రేక్ డౌన్, వాళ్ళ లైఫ్ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ ఇంతే, వాళ్ళ ఆశీర్వాదం అయిపోయింది, ఇంకా ఇంతకంటే దేవుడు ఏమీ చేయలేడు అని అనుకుంటున్నారు, దేవుడు అంటున్నాడు బ్రేక్ త్రూ ఇస్ కమింగ్. ఆమేన్. చెప్పండి, మై గాడ్స్ టైమింగ్ ఇస్ రైట్. ఎందుకంటే ఆ ఉరిని రివర్స్ చేసేసాడు దేవుడు. ఏం చేశాడు? ఆయన సాతానుగాడు లేక శత్రువు యొక్క పన్నాగాలను దేవుడు ఏం చేశాడు? రివర్స్ చేశాడు. అందుకే కొన్నిసార్లు శత్రువులు ఉండడం కూడా తప్పేం లేదు. ఎందుకంటే వారి ముందు దేవుడు ఇంకా రోషం తెచ్చుకొని నిన్ను హెచ్చిస్తాడంట. ఒకవేళ హామాను ఉరి కొయ్య పెట్టకపోతే ఆ రోజు రాత్రి రాజు నిద్ర లేపేవాడు కాదు దేవుడు. సమ్టైమ్స్ ఎనిమీస్ ఆర్ దేర్ టు లిఫ్ట్ మీ అప్ అని చెప్పండి. సో వారి విషయంలో ఏం బాధపడక, ఎందుకంటే వారే నీకేం చేస్తున్నారు? ప్రమోషన్ ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ ఫర్ వాట్? ఎనిమీస్? నో, మీకు ఇంకా అర్థం కావట్లేదు. కొన్నిసార్లు శత్రు పన్నాగాలు దేవుడు చూసి దాన్ని రివర్స్ చేస్తాడంట. వాడు నిన్ను కింద లాగాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు కింద లాగాలనుకుంటున్నా బిడ్డని నేనేం చేయాలి? పైకి ఎత్తుతాను చూడు అంటాడు. హల్లెలూయా. సో దేవుడు వారు పనిచేసేదానికి రివర్స్గా చేస్తున్నాడా లేదా? సో శత్రువులు ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. సమ్టైమ్స్ గొలియాత్ ఇస్ ఇంపార్టెంట్, హామాన్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్, ఎందుకంటే హామాన్ స్థానం ఎవరికి ఇవ్వబోచున్నాడు? దేవుడు మార్దికాయకి ఇవ్వబోచున్నాడు. హామాన్ స్థానం ఏంటి? ఎవరు చెప్తారు? ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు హామాన్ స్థానంలో ఎవరున్నారు? ఓకే, ఎస్తర్ ఎక్కడుంది? రాణి.
మొత్తం బిల్డింగ్ అంతా వాళ్ళదే ఉన్నట్టే కదా. ఇంకా మరి ఏదంటే అది కదా. రాజు అసలే అన్నాడు అందరి ముందు, రాణి వాట్ యు వాంట్ కాదు, సగం నా రాజ్యంలోన సగం మట్టుకైనా నేను నీకు ఇచ్చేస్తాను. ఎక్కడ అన్నాడు? మంచి హాల్, అందరూ కూర్చున్నారు శాసన సభలో. అక్కడ రాజు అన్నాడు, కెన్ యూ బిలీవ్ వాట్ గాడ్ విల్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్? మై గాడ్ ఈజ్ అ లిఫ్టర్ ఆఫ్ అవర్ హెడ్. ఆమెన్, హల్లెలూయా. లెట్స్ కీప్ రీడింగ్. 6వ వచనం. రాజు గణపర్చను అపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతనిని అడగగా, హామాను, నన్ను గాక మరి ఎవరిని రాజు గణపర్చును అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను, రాజు గణపర్చను అపేక్షించువానికి చేయదగినదేమనగా, రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకుని రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు గణపరచను అపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. మీకు అర్థమైందా? మళ్ళా చెప్పమంటారా? ఎవరు చెప్తున్నారు రాజు గణపరచబడిన వారు ఎలా ఉండాలని? దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? శత్రువుని వాడు. శత్రువు ఏమనుకుంటున్నాడు? నేను కాకపోతే ఇంకొప్ప ఎవరు లేరు అనుకుంటున్నాడు. కానీ చూడండి 6వ వచనం, యు గోయింగ్ టు లవ్ దిస్ వర్డ్. ఓకే, 6వ వచనం చూడండి. వాట్ షుడ్ బి డన్ ఫర్ ద మ్యాన్ ద కింగ్ డిలైట్స్ టు ఆనర్. మళ్ళా చెప్పనా? వాట్ షుడ్ బి డన్. రాజు గణపరచ అపేక్షించు వానికి ఏమి చేయాలి? ఈరోజు మన దేవుడు, మన రాజు మనని ఘనపరచ అపేక్షిస్తున్నాడు. హీఈస్ డిలైటింగ్ టు ఆనర్ యూ. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను ఘనపరచడానికి, గౌరవించడానికి నేను ఇష్టపడుతున్నాను. మీరు నమ్మట్లేదు. ద కింగ్ డిలైట్స్ టు ఆనర్ యూ. ఎలాంటి మాట చెప్పాడంటే, రాజు అక్కడ సింహాసనం మీద కూర్చొని హామాను వైపు తిరిగి ఇలా అన్నాడు, రాజు ఘనపరచదగిన అపేక్షించిన వానికి ఏం చేయాలి? ఎలా చెప్పుంటాడు? ఏది చెప్పినా నేను చేస్తాను. ఏదైతే ఎనిమి భయపడ్డాడు, వేరే వాళ్ళకి జరగదు నాకే జరగాలని, అదే దేవుడు తన బిడ్డలకి దేవుడు చేస్తాడంట. సో వాట్ ఎవర్ పీపుల్ ఆర్ థింకింగ్ బ్యాడ్ అబౌట్ యూ, లెట్ దెమ్ థింక్. ఇక్కడ మొర్దెకై ఎవరు? యూదుడు. యూదులు అసలు లోనికి కూడా రానియరంట. ఎక్కడ కూర్చున్నాడు ఆయన? గేట్. చెప్పండి, ఆయన స్థానం ఏంటి? గుమ్మంల యొద్ద ఉన్నాడంట. గుమ్మంలో 10వ వచనంలో అంటారు, ఆ గుమ్మంలో యొద్ద కూర్చున్న మొర్దెకైని పిలువండి అని దేవుడు రాజు చెప్తా ఉంటాడు. రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను, ఆ గుర్రములను తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగూ చేయము. హల్లెలూయా. సో టుడే మనకు సామర్థ్యం లేకపోయినా, చూడ్డానికి దో వి మే బీ అట్ అ డిసడ్వాంటేజ్, మన ఫ్యామిలీ బాగాలేదో, కొంతమంది అంటూ ఉంటారు, అక్క మేము ముగ్గురం అక్క చెల్లెలు, తండ్రి లేడు, తల్లి సరిగా లేదు, లేక మా పెళ్ళిళ్ళు కావట్లేదు, మమ్మీ డాడీ ఉన్నా కావట్లేదు. వీఆర్ అ డిసడ్వాంటేజ్ ఫర్ అవర్ పేరెంట్స్. ఆడపిల్లలుగా పుట్టాం, పెళ్ళిళ్ళు కావట్లేదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కనపరచాలనుకుంటే 3 సంవత్సరాల్లోగా 3 పెళ్ళిళ్ళు అయిపోతాయి, 3 అక్క చెల్లెల పెళ్ళిళ్ళు చేస్తాను. గాడ్ డస్ నాట్ సీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. దేవుడు ఎవరిని చూస్తాడంట? దీనులను పైకెత్తడాన్ని చూస్తాడు. దేవుడు ఇంకెవరిని చూస్తాడంట? కృంగిపోయిన వారిని లేవనెత్తడాన్ని చూస్తాడు. ఇంకెవరిని చూస్తాడు? పెంట కుప్పల మీద ఉన్న వారిని దేవుడు పైకి లేపుతాడు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? గుమ్మంలో యొద్ద కూర్చున్నాడు. ఈరోజు నీ సిచ్యువేషన్ కూడా అది ఉండొచ్చేమో, కానీ ఆయన ద కింగ్ డిలైట్స్ టు ఆనర్ యూ. రాజు ఘనపరచ అపేక్షించి ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ దిస్ సీజన్. టేక్ ఇట్, రిసీవ్ ఇట్, బిలీవ్ ఇట్. ఎందుకంటే ఆయన్నే తల ఎత్తు వాడు. నా తల ఎత్తు వాడు ఆయనే, ఇంకెవ్వరు లేరు. నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ కుటుంబం కాదు, నీకు తెలిసిన వాళ్ళు కాదు, నీకు తెలిసిన ఆ మేనేజర్ కాదు, నీకు తెలిసిన ఆ గొప్పవారు కాదు. నీ తల ఎత్తువాడు దేవుడే. గో టు గాడ్ విత్ దిస్ వన్. ఇందాక సాక్ష్యం విన్నాం. ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఏంటో ఈ లైఫ్ అనుకున్న తనకి షీ లవ్డ్
గోయింగ్ టు ఫాస్టింగ్ ప్రేయర్స్ మోర్ దెన్ గోయింగ్ టు వర్క్. ఎందుకంటే అక్కడున్న వర్డ్ ఇష్టపడింది. 107వ కీర్తన 9వ వచనం, ఏలే అనగా ఆశగల ప్రాణాన్ని. ఒక ఆశతో వెళ్ళండి. అయ్యా, యు ఆర్ ద లిఫ్టర్ ఆఫ్ మెన్. నువ్వు ఎవరివి తండ్రి? నరులను లేపే దేవుడవు, మరి తల ఎత్తే దేవుడవు. సిగ్గుతో తల దించుకున్నావా? గో టు గాడ్. హూ ఇస్ హీ? లిఫ్టర్ ఆఫ్ మెన్. ఆయన ఎవరు? తల ఎత్తువాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, పెంట కుప్పంలో ఉన్న వారిని అధికారులతో కూర్చుండబెట్టువాడు. ఎలాంటి సింహాసనం మీద కూర్చుండబెడతాడని వాక్యం సెలవిస్తుంది. మహిమగల సింహాసనం మీద కూర్చుండబెడతాడు. మనుషులు చప్పట్ల గుట్టకుండా ఉండలేరు. అదే మహిమగల సింహాసనం అంటే. మనుషులు నిన్ను చూసినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పకుండా ఉండలేరు, సెల్యూట్ చేయలేకుండా ఉండలేరు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ దాట్. నా తల ఎత్తబోచున్నాను నా ప్రభు. ఆయన దిగి వచ్చాడు. నా తల ఇప్పటి వరకు దించుకొని ఉన్నానేమో, నా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రాత్రి నుంచే నా ప్రభు ఏం చేయబోతున్నాడు? ఈజ్ గోయింగ్ టు డిస్టర్బ్ సంబడీ స్లీప్. ఆమెన్. ఎక్కడ దేవుడు నిలబెడతాడు? 27వ కీర్తన 6వ వచనం, నీ శత్రులు చూస్తుండగా నీ తల ఎత్తువాడు ఆయనే. నీ శత్రువులు ఉన్నారు చూడండి. రైట్ టైం దేవుడు వాడుకున్నాడు. ఏ టైంలో అయితే మార్దికైని హెచ్చించాలనుకున్నాడు, అదే టైంకి ఎవరు వస్తున్నారో? హామాన్ వచ్చాడు. ఎవరు తీసుకెళ్లారు హామాన్ని ఊరేగించడానికి? ఎవరు తీసుకెళ్లారు మార్దికైని ఊరేగించడానికి? ఆ ఘనత పొందేటప్పుడు ఎవరు పక్కనే ఉన్నారు? శత్రువే పక్కన ఉన్నాడు. తర్వాత ఎలా వెళ్ళిపోయాడు? తల దించుకొని ఏడ్చుకుంటూ ముసుగేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు. అందరికీ చెప్పే ముందే ఆయన అంతము రానే వచ్చింది. డోంట్ వరీ అబౌట్ ఎనీబడి, ట్రై టు ఫర్గివ్ ఎవ్రీబడి. దేవుడు చూస్తాడు. పొద్దున మనము బిల్డ్ యువర్ క్యారెక్టర్లో ఒక పాయింట్, నీ కోపం వచ్చినప్పుడు, అకారణంగా నీ పేరు పాడు చేస్తున్నప్పుడు, అకారణంగా మనుషుల్ని దూషిస్తున్నప్పుడు, థ్యాంక్ గాడ్ ఫర్ ది ఎనిమీ. ఎందుకంటే దేవుడు ఎవరి మాటలు వింటాడంట? శత్రువుల మాటలు వింటాడంట. నీకు అగెయిన్స్ట్గా మాట్లాడే మాటలు ఎవరు వింటారంట? మోషేకి విరోధంగా మాట్లాడిన మాటలు ఎవరు విన్నారు? మోషే విన్నాడా? దేవుడు విన్నాడా? దేవుడు విన్నాడు. ఎవరు వాళ్ళు? మోషే యొక్క అక్క, మోషే యొక్క అన్నయ్య. కానీ దేవుడు కూర్చొని నేను సింహాసనం మీద ఉంటాను, ఎంత జాలి చూపిస్తావో చూపించు, దయ చూపి అన్నాడా? రోషంతో వచ్చాడా? అన్నాడు. నా సేవకుడు మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. హౌ కెన్ యూ టాక్ లైక్ దట్? యూ కెన్ నెవర్ టాక్ టు గాడ్. ఇస్ హియరింగ్. దేవుడు వింటున్నాడు. నీ కొరకు ఎవరైనా అవమానకరంగా నీ వెనకాల మాట్లాడుతూ నవ్వుతున్నారా? హూ ఇస్ లిస్నింగ్? అవన్నీ దేవుడు, ఆ ఎనిమి రావడం కూడా మంచిది. ఎందుకంటే వారు వచ్చి నేను దూషిస్తుండగా దేవుడు ఇంకో పక్క నిన్ను పైకి లేపుతున్నాడు. ఎంత పైకి లేపుతాడంటే సిగ్గుతో తల వంచుకోవచ్చున్నారు వాళ్ళు. నేనే గొప్ప అనుకొని వస్తారు చూడు కొంతమంది, వారి ముందు దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడు నేను ఎంత లేపుతాడంటే ఇంకా నీతో పాటు పోల్చలేనంత, సరితూగలేనంతగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నో ఎనిమీ కెన్ బి కంపేర్డ్ టు యువర్ బ్లెస్సింగ్. దేవుడు అంతటి బ్లెస్సింగ్ దేవుడు నీకు దయచేయను గాక. మీరు నమ్మితే మీకు ఇది అర్థమైతే, ఈ వాక్యం అర్థమైతే మీరు ఏ విషయంలో బాధపడరు. ఎందుకంటే ద లిఫ్టర్ ఆఫ్ మెన్ ఈజ్ విత్ యూ. తల ఎత్తువాడు నీ పక్కనే ఉన్నాడు. నీకు ఆపోజిట్గా లేడు, నీకు విరోధంగా నిలబడలేదు, నీ పక్షమునే ఉండి నీ తల లేపడానికి దేవుడు పని చేస్తూ ఉన్నాడు. హీ వెయిటెడ్ ఫర్ ద రైట్ టైం. మన బ్రేక్ డౌన్స్ విల్ బికమ్ బ్రేక్ త్రూస్. ఆమెన్. మనం ఎప్పుడైతే బ్రేక్ డౌన్స్ అవుతున్నాయి అనుకున్నామో, బ్రేక్ త్రూ ఇస్ అట్ ద కార్నర్. దేవుడు నిన్ను లేవనెత్తబోచున్నాడు. చూడండి 10వ వచనం. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజగుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగునని చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞయించాడు. ఫస్ట్ 2 things that caught my eye today. ఈరోజు ఈ వాక్యంలో 2 విషయాలు నాకు చాలా చాలా నచ్చింది. ఏంటంటే నీవు చెప్పిన ప్రకారమే, మెల్లగా అని అన్నాడా, శీఘ్రంగా అన్నాడు? త్వరగా చేయమన్నాడు. ఓకే. రెండోది, నీవు చెప్పిన దానిలో ఒక్కటియు విడవక అంతయు చేయమని ఆజ్ఞ
ఏమిచ్చాడు దేవుడు? రాజు ఆజ్ఞ ఇచ్చాడు. దిస్ 2 థింగ్స్ నన్ను చాలా ఆకర్షించాయి. మన ప్రభు కూడా మనము తక్కువ చేయబడినప్పుడు, లేక మన పరిస్థితులు బట్టి మనము దీనులుగా అయినప్పుడు, వెన్ వీఆర్ అషేమ్డ్, మన ప్రభు ఎలాగా తీసుకుంటాడండి? విల్ టేక్ ద సిచ్యువేషన్ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాడు. ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు నా బిడ్డని లేపాలి, నా బిడ్డ తల పైకి లేపాలి, నా కుమారుని నేను లోకమంతటికి ఎత్తి చూపించాలి. ఇది దేవుడు అనుకుంటా ఉంటాడు. ఆయన రాజు ఏం చెప్పాడు? ఆ రాత్రి అవసరమా? ఓకే, మార్దికాయ గురించి చదివాను, మంచి పని చేసామయ్యా, షబ్బాష్ అని వెళ్ళిపోయామన్నాడా? ద కింగ్ వాంటెడ్ టు డిలైట్, ద కింగ్ వాంటెడ్ టు ఆనర్. ఆమెన్. ఏంటండి రాజు ఏమన్నాడు? నేను గణపరచని అపేక్షించిన వాణ్ణి ఎలా గణపరచాలో నేను చెప్తాను అంటున్నాడు. హామాన్ చెప్పిన ప్రతిదీ ఏదియో ఏంటంట, ఏదియో ఒక్కటి కూడా విడవక అంతయు చేయమని ఆజ్ఞ ఇచ్చాను. చెప్పండి, సడన్లీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ఓపెన్ అప్. యూ డోంట్ నో ఎగ్జాక్ట్ మూమెంట్, కానీ అది మిస్టీరియస్, అది గూఢమైనది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు రాత్రి రావచ్చు ఆనర్, నెక్స్ట్ వీక్ రావచ్చు, మరుసటి రోజు రావచ్చు, ఈ వచ్చే నెల అంతా రావచ్చు, వచ్చే సంవత్సరం అంతా రావచ్చు. యువర్ బిజినెస్, నీ బిజినెస్లో కూడా యూ విల్ సీ లాట్ ఆఫ్ డోర్స్ ఓపెనింగ్. యూ బిలీవింగ్ ఇట్? పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ యువర్ బిజినెస్. నీ జాబ్ కొరకు, నీ కొరకు, నీ బిజినెస్ కొరకు మనుషులు మాట్లాడబోచున్నారు. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? మన శక్తితో మనం వెళ్ళలేము ఎక్కడికి. దేవుని శక్తితో మాత్రమే ఈ కార్యము జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, దావీదు చెప్తున్నాడు, మొదటి దినవృత్తాంతం 29:12 ఏముందంటే, ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వశము? దేవుని వశము. ఎవరిస్తారు అది? ఐశ్వర్యము గొప్పతనం ఎవరిస్తారు? దేవుడిస్తాడు. బలము నాదే, నాది. 1 Chronicles 29:12. లెట్స్ ఆల్ రీడ్. ఎన్నోసార్లు చదివాము సంగమా, అగైన్ వీ విల్ రీడ్. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఇప్పుడు తెలుసా మీకు ఐశ్వర్యం ఎక్కడ నుండి వస్తుంది? గొప్పతనము. అందుకే భక్తుడు అంటున్నాడు, నా గొప్పతనమును వృద్ధి చేయము. ఈజ్ గాడ్ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ గ్రేట్నెస్? చాలామంది దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ యూ, దే టాకింగ్ అబౌట్ యూ. చూడండి, ద బ్లెస్సర్, డిస్ట్రాయర్ ఇద్దరు ఉన్నారు ఇన్ వన్ ప్లేస్. బ్లెస్సర్ ఎవరు? దేవుడు. డిస్ట్రాయర్ ఎవరు? ఎనిమి. ఓకే, దేవుడు గొప్పనా, ఎనిమి గొప్పనా? దేవుని మాట గొప్పనా, వారి మాట గొప్పనా? దేవుని యొక్క ప్రేమ గొప్పనా, వారి యొక్క పగ గొప్పనా? సో ఇప్పుడు అన్ని గొప్పే. దేవుని యొక్క శక్తి గొప్పే, దేవుని యొక్క మాట నీ పైన గొప్పే, దేవునికి నీ మీద ఉన్న ప్రేమ కూడా గొప్పది. నమ్ముతున్నావా? వాట్ గాడ్ కెన్ డూ టు యూ? ఎస్, ఆయన ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. నన్ను ప్రేమించే వారిని నేను తప్పించదను, వారిని శ్రమలో నుండి విడిపించి వారిని గొప్ప చేసేదను. హల్లెలూయా. నా తండ్రి ఇక్కడ ఉన్నాడు, శ్రమలో నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు, గొప్ప చేయ మొదలు పెడతాడు. People are going to listen everywhere. People are going to talk about you. ఎలాంటి కార్యం మీరు జీవితంలో చేస్తారు. చాలా ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు చాలాసార్లు మనము నమ్మం. మనుషులందరూ నా కొరకు వినబోచున్నారా అంటారు కొంతమంది. ఆమెను కూడా చెప్పు. దేవుడు అంటాడు, నీ చరిత్ర నువ్వే నిర్మించుకో అంటాడు. కొంచెం జస్ట్ విత్ ఫెయిత్ నీ హిస్టరీ, నీ స్టోరీ నువ్వు రాసుకోవచ్చు. నా మీద నమ్మకంతో రాసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ యువర్ స్టోరీ. గుమ్మంలో ఉండాలని కోరుకోలేదు మార్దికాయ్. మేబీ అడుగుతున్నాడేమో, ప్రభా ఏంటి ప్రభా ఈ శత్రువు నా మీద పడుతూ ఉన్నాడు ప్రభా. నేను పెంచిన అమ్మాయి ఏమో రాజభవనంలో ఉంది, నేను ఇంకా ఎంతవరకు గుమ్మం దగ్గర ఉంటాను? ఎంతవరకు నా జాతిని నేను దాచిపెట్టాను? నా కుటుంబం విషయంలో నేను ఎంతవరకు సిగ్గుపడాలి? దేవుడు అంటున్నాడు, ఇంకా సిగ్గుపడనక్కర్లేదు. యు ఆర్ ఎట్ ఎ డిసడ్వాంటేజ్ బట్ గాడ్ ఇస్ సెయింగ్. నేను ఒక్కసారి చూడండి ఎంత మంచిగా ఉంది ఆ మాట. ద కింగ్ వెల్కమ్ వాట్ షుడ్ బి డన్ ఫర్ ద మ్యాన్ దట్ ద కింగ్ డిలైట్స్ టు ఆనర్. తెలుగులో చూడండి, రాజు గణపరచని అపేక్షించు వానికి ఏమీ చేయవాలని. ఒక గొప్ప రాజు నేను గౌరవించడానికి చూస్తున్నాడు. హీస్ వెయిటింగ్ టైమింగ్ కొరకు. చెప్పండి, మై గాడ్స్ టైమింగ్ ఇస్ ద రైట్ టైమింగ్ అని. సరైన సమయంలో దేవుడు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటున్నాడు.
టైం రివర్స్ చేస్తున్నాడు. అందుకే రాత్రంతా ఏడుపు వచ్చినాను ఉదయం ఏమొస్తుందంట అంటే దేవుడు పని చేస్తున్నాడు లేదా. 31 కీర్తన 7వ వచనం చూడండి. మన లో పాయింట్స్లో దేవుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. 31 కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై ఎవరు మన బాధలను చూస్తున్నాడు? ఆయన చూసి ఆయన నా ప్రాణ బాధలు నువ్వు కనిపెట్టి ఉన్నావు అని చెప్పి లాస్ట్లో ఏం చెప్తున్నాడు ఆ భక్తుడు? నీ కృప బట్టి నేను ఆనందభరితుడై సంతోషించదని. లాస్ట్ 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? 19, 20 వచనం చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు కొంచెము గొప్పది. దేవుడు లోకమును కొంచెము ప్రేమించెను. దేవుడు దాచిపెట్టిన బ్లెస్సింగ్ కొంచెము గొప్పది. ఎవరి ఎదుట చూపిస్తాడంట ఎంతో గొప్ప ఆశీర్వాదాలు? నరుల ఎదుట. ఎవరి ఎదుట? నరుల ఎదుట. హల్లెలూయా. Come on, there are some audience for you. Hallelujah. People are going to watch you being rising high and high. Amen. Hallelujah. మనుషులు చూస్తుండగా నువ్వు ఎక్కడికి వెళ్తా ఉంటున్నావు? మెట్లు ఎక్కుతూనే ఉంటావు. మెట్లు కాదు, ఎలివేటర్. సే ఎలివేటర్. డోంట్ సే మెట్లు, సే ఎలివేటర్ సక్సెస్ ఐ వాంట్. ఆమెన్. హల్లెలూయా. అది కూడా ఎలా అవ్వబోతుంది? శీఘ్రంగా. చెప్పండి, సడన్లీ. నాకు నాలెడ్జే లేదు. నేను మంచిగా మార్నింగ్ పడుకున్నాడు. యోసేపు ఏం చేశాడు? జైల్లో యథావిధిగా ప్రార్థన చేసుకొని జైల్లో పడుకున్నాడు. సడన్గా ఏం వార్త వచ్చింది? గెట్ అప్, వాష్ యువర్ ఫేస్, గెట్ డ్రెస్డ్, గడ్డం గీసుకో. వై? సో somebody, God is saying, prepare my son, prepare, be good looking. Anytime people are going to come with camera. Yeah, believing it? Yes, people are going to see your face. You want to see that kind of wonders in your life? రాత్రికి రాత్రే. Can God do that? కొంతమంది చేస్తాడండి. ద వన్. నాకు ఈ మాట ఎంత నచ్చిందంటే ఎన్నిసార్లు చెప్పాలన్నా చెప్తానే ఉన్నాను. ఏంటంటే, వాట్ షుడ్ బి డన్ ఫర్ ద మ్యాన్ ద కింగ్ డిలైట్స్ టు ఆనర్. రాజు గణపర్చ అపేక్షించు వానికి ఏమి చేయాలి? దేవుడు చూస్తున్నాడు, నా బిడ్డకు నేను ఏం చేయాలి, ఎలా కనపరచాలి, ఎలాంటి బహుమతి ఇవ్వాలి. వాళ్ళు నా పట్ల చూపించిన భయభక్తులకు, వాళ్ళు చేస్తున్న మంచి కార్యాల కొరకు నన్ను కాదనక ఆ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని వస్తూ ఉంటున్నారు సంఘాన్ని. దీనులైనా కష్టమైనా సంఘాన్ని మానట్లేదు, ప్రార్థన మానట్లేదు, వాక్యం చదవడం మానట్లేదు. మనుషులు ఎంత మొహం మీద తిట్టినా తలదించుకొని ప్రభా చూసుకో అని నా బిడ్డలు అంటున్నారు. ఐమ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. ఆ రైట్ టైం వచ్చినప్పుడు సడన్గా దేవుడు ఏం చేస్తున్నాడు? బిజినెస్ని మార్చేస్తున్నాడు. సడన్గా బిజినెస్ ప్రపోజల్స్ వస్తున్నాయి, సడన్గా మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి, సడన్గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, సడన్గా ఇంటర్వ్యూ కాల్ వచ్చేస్తుంది. సడన్గా దేవుడు నేను ఏం చేస్తాడు? నిలబెట్టబోచున్నాడు. మనుషుల ముందు, నరుల ఎదుట ఆయన ఏం చేస్తూ ఉంటున్నారంట? ఆ మేలను దేవుడు నీ కొరకు చేయబోచున్నాడు. యూ హ్యావ్ టు బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా చూద్దామండి 10వ వచనం. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మము యొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞయించెను. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? ఆ ప్రకారమే హామాను ఆ చేయాల్సి వచ్చింది కదా. ఆ ప్రకారమే హామాను చేయాల్సి వచ్చింది. ఏంటండి? ఆయన ఏదైతే చెప్పాడో, రాజు గణపర్చను అపేక్షించు వానికి ఈ ప్రకారం చేయ తగునని అతని ముందర చాటించను. గట్టిగా అరసాడట. దిస్ ఇస్ ద వన్ హూమ్ ద కింగ్ డిలైటెడ్ టు ఆనర్. ఆమేన్. చాటి చెప్పబోచున్నారు నీ కొరకు. హల్లెలూయా. చాటించబోచున్నారు. దేవుడు గణపరచు వారిని దేవుడు ఇలాగా చేయబోచున్నాడు. అది అందరూ ఏదో మూసుకొని ఎక్కువ చోట ఆనర్ చేయడం కాదు. దేవుడు నరుల ఎదుట దేవుడు నీకు కార్యాలను దేవుడు చేయబోచున్నాడు.
సో మెనీ విట్నెసెస్ ఆర్ దేర్ ఫర్ యూ. ఆమెన్. చాలామంది చూడవచ్చున్నారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది చూడవచ్చారంట లాజరు తిరిగి లేచిన తర్వాత. ఊరు పక్కనూరు అందరూ వచ్చారంట. ఎందుకు? దేవుడు శ్రమలో ఆయనకి తోడుగా ఉండి ఆయనను విడిపించి ఆయనని గొప్ప చేశాడు. చాలామంది సారా దగ్గరికి వచ్చారంట ఇస్సాకుని చూడడానికి. నిజంగా కన్నదా? రూపురేఖలు ఎవరివి? మృతతుల్యమైన దేహాన్ని కూడా దేవుడు వాడుకున్నాడా? గాడ్ కెన్ గివ్ యూ ద జాయ్. అందుకే సారా ఏమేమి పెట్టింది పేరు? ఇస్సాకు. ఇస్సాకు అంటే నాకు నవ్వు దయచేస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ దట్ జాయ్. అప్పుడు చూడాలి. మార్దికాయని మీరు ఎప్పుడైనా ఊహించుకున్నారా? మీరు అందుకే ఇందాక చెప్తున్నాను, మీరు సరిగ్గా చదివారో లేదో. మార్దికాయ ఏ గుర్రం మీద ఎక్కుతున్నాడో ఆ గుర్రానికి కూడా కిరీటం పెట్టమన్నాడు హామన్. కెన్ యూ బిలీవ్ ది ఎనిమీ? ఎంత ఫ్రైడ్ చూడండి. మీరు ఆయన అడుగుతాడు కదా, రాజు ఎలాగ నేను ఘనపరచాలి అన్నప్పుడు హామాను ఆ గుర్రం ఎన్నో వర్స్లో ఉందండి? 6 చూడండి, 8. రాజు ధరించుకున్న రాజవస్త్రం బాగానే ఉంది. రాజు ఎక్కువ గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకున్న రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా. ఇంగ్లీష్లో చద్దాం. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో చదువుతున్నాను చూడండి. బ్రింగ్ అ రాయల్ రోబ్ ద కింగ్ హ్యాస్ వోన్. రాజు ఆల్రెడీ వేసుకున్న ధరించిన దుస్తులు. అండ్ అ హార్స్ ద కింగ్ హ్యాస్ రిడన్. రాజు ఏమంటారండి ఎక్కిన గుర్రము. అలాగే వన్ విత్ అ రాయల్ క్రెస్ట్ ప్లేస్డ్ ఆన్ ఇట్స్ హెడ్. అంటే మార్దికాయ్ ఏ గుర్రం మీద ఎక్కాడు? గుర్రం మీద కూడా కిరీటం ఉందంట. ఆ గుర్రం మీద అంటే ఈ లోకంలో ఏ జాబ్ అయితే నీకు విలువనిస్తుందో, ఏ జాబ్ అయితే మీకు అర్థమవుతుందా, అన్ని జాబ్స్లో కిరీటంగా ఉంటుందో ఆ జాబ్స్ దేవుడు నీకు దయచేయను గాక. పొద్దున్న అడిగాను మా ఇంగ్లీష్ సర్వీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ని, వాట్ ఈస్ ద బెస్ట్ కంపెనీ అంటే కొంతమంది ఏం చెప్పారు? మైక్రోసాఫ్ట్ అని చెప్పారు. డూ యూ వాంట్ టు గో ఇన్ టు మైక్రోసాఫ్ట్? ఎస్. సో దేవుడిని అడగండి, నా తల ఎత్తు వాడవు నీవే. హాస్పిటల్లో పనిచేస్తున్నారా? బెస్టెస్ట్ హాస్పిటల్స్లో నువ్వు వెళ్ళబోచున్నా. అలాగ దేవుడు నీ తల ఎత్తబోచున్నా. అక్కడ కూడా నీకు నార్మల్ పొజిషన్ ఇస్తాడా? ఎగ్జిక్యూటివ్స్కి హై పొజిషన్ ఇస్తాడా? హై పొజిషన్ దేవుడు నిలబెట్టును గాక. అది ఎలాగ దేవుడు చేస్తాడు? శీఘ్రంగా. ఏ రోజైతే ఇంకా అయిపోయింది నీ జీవితం అనుకున్నావో ఆ రోజు దేవుడు వాడుకొని నేను హెచ్చించబోచున్నాడు. జోసెఫ్ జీవితంలో కూడా ఇదే జరిగిందా చూద్దామండి. 41 ఆదికాండం 41:14 చూద్దాం. Now you see how the same God is working in 2 men's life. అదే దేవుడు, తల ఎత్తే దేవుడు, the God who lifts people. ఓకే చూడండి. So Pharaoh sent for Joseph and he was quickly brought from the dungeon. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాల్లో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యుద్ధకు వచ్చాను. ఎలాగ వచ్చాడు ఆయన? త్వరగా వచ్చాడు. ఎలా వచ్చాడు? మంచి బట్టల్లోనే ఉన్నాడు. మంచి బట్టల్లో లేడు, వేసుకొని త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో చెప్పండి, ఐ ఆమ్ రెడీ ఫర్ ద కింగ్ హూ ఇస్ గోయింగ్ టు ఆనర్ మీ. 2 ఇస్తా అన్నాడు, బహుమతి, ఘనత. అవునా? ఈ 2 పొందుకుందామా? బహుమతులు కూడా కావాలి మనకి. ఎస్, గిఫ్ట్స్ ఫ్రమ్ ద కింగ్ వీ నీడ్. ఓకే, అండ్ ఆల్సో ఘనత. ఆర్ యు రిసీవింగ్ ఇట్ చర్చ్? బహుమానము, ఘనత. అది కూడా ఎలాగ వస్తుంది? ఆయన టైం వచ్చిందంటే శీఘ్రంగా జరిగిపోతుంది. గాడ్ స్పీడ్లో జరిగిపోతుంది. ఆయన టైం ఇస్ ద టైమింగ్, ద రైట్ టైమింగ్. ఒక్క సెకండ్ కూడా ఆలస్యం కాదంట. అప్పుడు 1 క్షణం కూడా దేవుడు ఆగడంట. ఆయన అనుకున్నాడా, తల ఎత్తువాడు నిల్చున్నాడా, కథం. ఇంకా నీ జీవితంలో నీ తలను దేవుడు ఎత్తడానికి నిశ్చయించుకున్నట్లయితే పరలోకం దిగి వస్తుందంట. ఇక్కడున్న మనుషులు, ఎనిమీస్ అందరూ కూడా దేవునికి పని చేయబోచున్నారు. ఆయన ఆజ్ఞ ఇవ్వబోచున్నారు. ఏమని ఆజ్ఞ ఇవ్వబోచున్నారు? సో చర్చ్, దేవుడు నన్ను గణపరచ అపేక్షిస్తున్నాడు అనే ఆజ్ఞ. ఆమేన్. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? దిస్ మ్యాన్ ఐఎమ్ గోయింగ్ టు డిలైట్ టు ఆనర్. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? దిస్ మ్యాన్, నేను ఆయన తల ఎత్తబోచున్నా. ఫరో యోసేపుని చూసి ఒకటే మాట అంటున్నాడు. 38వ వచనం నుంచి చూద్దాం.
44 వరకు. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ఇతని వలె, ఇతని వలె, ఇతని వలె ఎవరి కొరకు? మన కోసం. ఇతని వలె, ఈమె వలె, అంతేనా? కరెక్ట్ చెప్పానా? ఈమె వలె, ఇతని వలె. నో మ్యాన్ ఇస్ దేర్. గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ బియాండ్ కంపారిజన్. ఆమేన్. టేక్ ఇట్ సీరియస్లీ. మనుషులు చూసి అమ్మో ఇతని కంటే బెస్ట్ ఎవరో లేరు. 4 ఏళ్ల నుంచి పిల్లలు కావట్లేదా? దేవుని సమయం వచ్చిందనుకోండి, 4 నిమిషాల్లో కన్సీవ్ అవ్వవచ్చును. డో నాట్ నో వెన్ ద టైమ్ ఇస్ కమింగ్. అది గూఢమైన సమయం, అది దేవుని యొక్క సమయం. హెవెన్లో ఉంటుంది ఆ గడియారం. దేవుడు చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనుషులు నిన్ను నాశనం చేయాలి, నిన్ను అంతం చేయాలి, నిన్ను అంతం చేయడం మాత్రమే కాదు, నేనేం చేయాలి, మొత్తం సిమెట్రీ చేసి పడేయాలి, అసలు పేరు వినపడకూడదు అనుకుంటున్నారో అలాంటి వారి ఎడల దేవుడు ఏం చేస్తున్నాడు? దేశాలు చెప్పే పేరు దేవుడు నీకు దయచేయను గాక. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ సీజన్ ఫర్ యూ. నేను లేపే సీజన్. ఈ సీజన్ ఏంటండి? నా తల ఎత్తే సీజన్. విశ్వసిస్తున్నారా? దిస్ ఇస్ ద సీజన్. గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యువర్ హెడ్. ఆమేన్. దిస్ ఇస్ ద సీజన్. మేబీ ఈ 2 months తర్వాత Jan 1 నుండో మనకి తెలియదు, లేకపోతే రేపటి నుంచో మనకి తెలియదు. లెట్ హిమ్ వర్క్ ఓవర్ నైట్. ఆమేన్. ఆయన రాత్రులు పనిచేసే దేవుడు. ఆయన చూస్తూ ఉంటున్నాడు. నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చేదను. ఈ రోజు నువ్వు ఏ విషయంలో తలదించుకున్నావు, ఏ బిజినెస్ విషయంలో తలదించుకున్నావు, ఏ ఓనర్స్ దగ్గర తలదించుకున్నావు, దేవుడు వారి దగ్గర దేవుడు నిన్ను ఏం చేయబోచున్నాడు? లేవనెత్తబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ కెనాట్ ఫర్గెట్ యువర్ నేమ్. నీ పేరుని మర్చిపోలేరు. బైబిల్లో మీరు 9వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం చదవండి, 10వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం చదవండి. అక్కడ ఎవరి పేరు గొప్పగా ఉందని ఉంది తెలుసా? మొర్దెకై పేరు. హీ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ అని ఉంది, కానీ అతని పేరు చాలా ఉన్నతంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ప్రతి సంస్థానంలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? కింగ్ జర్జెస్కి 127 సంస్థానాలు ఉన్నాయి. ఎన్ని? దాదాపు సగం లోకమంతా ఆయనే పరిపాలిస్తున్నాడు. వాళ్ళందరిలో గొప్పవాడు ఎవరు? రాజు తర్వాత గొప్పవాడు ఎవరు? ఫరో తర్వాత గొప్పవాడు ఎవరు? యోసేపు. ఈరోజు నీ మేనేజర్ తర్వాత గొప్పవాడు ఎవరు? నీ ఆర్గనైజేషన్లో గొప్పవారు ఎవరు? నీ బిజినెస్ ఫీల్డ్లో గొప్పవారు ఎవరు? నీ కుటుంబంలో గొప్పవారు ఎవరు? నేనే అనే మాట 10 మంది దగ్గర నుండే వినిపిస్తుంది, కానీ చెప్పేది చాలా స్ట్రాంగ్గా చెప్తాను, నేనే. యా, బీ కాన్ఫిడెంట్, బికాస్ వెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ సంబడి ఎలా ఉంటుంది తెలుసా అండి? ఎవరికి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ పర్సన్, ఇంకా షీఈస్ ద బెస్ట్, ఇంకా ఈమె కంటే ఎవరు గొప్పవారు కాదు. అది దేవుడి యొక్క గొప్పతనం వృద్ధి చేయడం అంటే. ఎవ్వరు నీలాగా సరితూగరు. ఆమేన్, ఆమేన్. పీపుల్ ఇప్పటి వరకు నిన్ను తీసి పడేశారు. ఈమె ఫ్యామిలీయా? ఈయన ఫ్యామిలీ మాకు తెలుసు. స్వల్పమైన బెత్లెహేమ, అల్పజనమా, నీ నుండి ఏం రాబోతున్నాడు? రాజు రాబోతున్నాడు. నీ నుండి ఒక గొప్పతనం రాబోతుంది, నీ నుండి ఒక ఘనత రాబోతుంది. ఈ వాక్యం నిజంగా దేవుడు చెప్పాడన్నట్లయితే, మీరు నమ్మినట్లయితే, దేవుడే చెప్పాడని నమ్మిన వారికి గొప్పతనం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే 71, 21 ఉట్టినే లేదు, అది శ్రమల తర్వాత వచ్చింది. ఏమని చెప్తుంది ఆ వాక్యంలో? నా గొప్పతనమును వృద్ధి చేస్తాను. దేవుడు వృద్ధి చేయవచ్చు. ఈజ్ ఇంక్రీజింగ్. అండ్ హీ సేస్, ఒకసారి చదువు, 39 నుంచి చదువు. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవలే, చెప్పండి ఏమంటున్నాడు? నీవలే వివేక జ్ఞానములు గలవారు లేరు. మీకు దేవుని టైమింగ్ తెలిస్తే మాత్రం ఇది గట్టిగా చెప్తారు, నీ వలే. ఆమేన్. అంటే నోబడీ ఎల్స్ అన్నట్టు కదా. నో వన్ ఎల్స్ కెన్ బీ లైక్ యూ. ఆమేన్. ఇంకా చదువు. యా. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడన యుందునని యోసేపుతో చెప్పాను.
మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో ఈ చెప్పాను. మాట చెప్పిన తర్వాత యోసేపు ముఖం చూడాలి. ఐ థింక్ హీ మైట్ హ్యావ్ బీన్ ఇన్ టియర్స్. ఖచ్చితంగా ఏడ్చేవాడు నేను అనుకో. ఎలా చెప్పుంటాడు ఫరో? చూడుమో ఐగుప్తు దేశం అంతే అని చెప్పుంటాడా? ఎలా చెప్పుంటాడు? చూడుమో ఏమని చెప్తున్నాడు? ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టి ఉంటారు, యోసేపు ఏడ్చి ఉంటారు, ప్రభా థ్యాంక్ యూ లార్డ్, ఇది నువ్వు మాత్రమే చేయగల సమర్థుడవు నాయనా. ఆమేన్, హల్లెలూయా. బీ రెడీ ఫర్ హ్యాపీ టియర్స్ దట్ ఆర్ కమింగ్ ఫర్ యూ. బీ రెడీ, శామ్యుయల్ ఇస్ కమింగ్ టు యువర్ హౌస్ టు అనాయింట్ యూ. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? నేను కోరుకున్నవా అతడు ఇతడే. ఆమేన్, నేను కోరుకున్నవాడు ఇతడే. శామ్యుయల్ రాబోచున్నాడు. అహష్వరోజు రాజు ఏం చేస్తున్నాడు? నీ పేరు పిలవబోచున్నాడు. ఫరో ఏం చేస్తున్నాడు? నీ పేరు పిలవబోచున్నాడు. ఇంకా చదువు. లెట్స్ రీడ్ దిస్ పార్ట్ అండ్ క్లోజ్ ఇట్ అండ్ విల్ స్టార్ట్ ప్రేయింగ్. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు మంచి బట్టలు ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఇంకా మంచి బట్టలు, గోల్డ్ చైన్, గోల్డ్ రింగ్, ఇంకా చారియట్. ఐగుప్తు చారియట్స్ తెలుసా మీకు? ఇట్ ఈస్ ద పవర్ సింబల్. ఆ పవర్ సింబల్లో ఎవరు ఎక్కారు? ఇప్పుడు బానిస ఎక్కాడు, యోసేపు ఎక్కాడు. ఎక్కి అప్పుడు వందనము చేయుడని, వందనము ఏమని చెప్పారు? మేక్ వే పీపుల్ షౌటెడ్, దస్ హీ పుట్ హిమ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద హోల్ ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. అందరూ ఏమంటున్నారు చూడండి, అతని ముందరు జనులు కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు? వందనాలయ్యా, వందనాలు, వందనాలు, సల్యూట్ చేస్తూ ఉంటున్నారు. దిస్ ఇస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ us అప్ టు. అది జోసెఫ్ స్టోరీ కాదు. ఇప్పుడు ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడంటే ఇది నీ స్టోరీ కాబోచుంది. నమ్మిన వారికి ఇది నమ్మినట్టు జరుగునుగాక. నీ విశ్వసించిన ప్రకారమే నీకు అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? మై ఫ్యూచర్ ఇస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఆనర్ ఇస్ అరౌండ్ ద కార్నర్. బాగుంది కదా స్టేట్మెంట్? ఆనర్ ఇస్ అరౌండ్ ద, ఘనత రాబోతుంది, బహుమతి రాబోతుంది. హల్లెలూయా. నువ్వు మోర్దెకాయివైతే అహరోషు రాజు ఇక్కడ ఉన్నాడు. నీవు ఒకవేళ దావీదైతే సమూయేలు నీ దగ్గర ఉన్నాడు. నీవు ఒకవేళ దానియేలు అయితే 3 రాజులు నీ దగ్గర ఉన్నారు. నీ దగ్గర నువ్వు యెహోషువ అయితే ఎవరు ఉంటున్నారు? మోషే అభిషేకించడానికి ఉన్నాడు. ఆమెన్. టుడే గాడ్ ఈస్ గోయింగ్ టు సెండ్. ఐ డు నాట్ నో వెదర్ యూ నీడ్ మోసెస్ ఆర్ వెదర్ యూ నీడ్ జర్జస్ కింగ్ ఆర్ ఫారో ఆర్ ఎనీ అదర్ లీడర్ ఆర్ శామ్యుయల్. సమూయేలు కావాలా అంటే నీకు అభిషేకం కావాలన్నట్టు. రాజు నేను ఎత్తి చూపించాలంటే నీకు హై పొజిషన్ కావాలి. గాడ్ నోస్ వాట్ యు నీడ్. సో షల్ వి ఆల్ స్టాండ్ అప్. ఈరోజు దేవుడు సరైన వ్యక్తులను నీ యొద్దకు తీసుకొచ్చును గాక.